బైబిల్లో ఒక కథ ఉంది. ఈ కథ మనకు వింటున్నప్పుడు బహుశా ఆశ్చర్యం అనిపించవచ్చు. హోషేయ అనే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడికి దేవుడు సెలవిచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ఒక వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు. వేశ్యని పెళ్లి చేసుకోమంటే ఏ ఒక్కరికి ఇష్టం ఉండదు కదా. అదిగో ఆమె అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉంది, ఆమె ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంది, ఆమె వెళ్ళి పెళ్లి చేసుకోమంటే ఎలా ప్రభువా అని ప్రశ్నే వేయలేదు. దేవుడు చెప్పాడు, వెళ్ళాడు, ఆ వేశ్యని పెళ్లి చేసుకున్నాడు. ఆ వేశ్య ద్వారా 3 కుమారులు జన్మించారు. 3 కుమారులు జన్మించిన తర్వాత ఆ యొక్క భార్యను ఆ వేశ్యలో ఆ దాస్య గృహంలో ఉన్నటువంటి తనను తీసుకొచ్చి తన సొత్తుగా చేసుకున్నటువంటి ఒక 3 కుమారులు పుట్టారు. సంతోషంగా జీవించాల్సినటువంటి ఆమె తన పాత జీవితానికి మరలా వెళ్ళిపోతూ వచ్చింది. తర్వాత మరలా వెళ్ళాడు, మరలా దేవుడు చెప్పాడు ఆమె వెళ్ళిపోయింది, మరలా పాత జీవితం జీవిస్తుంది ప్రభువా. ఎలా అనంటే దేవుడు మరలా చెప్పాడు, నువ్వు వెళ్ళి మరలా ఆమెను తీసుకొచ్చి మరలా చేర్చుకోమని చెప్పాడు. ఇందులో దేవుని ప్రేమ కనిపిస్తాం. ఆ వేశ్య వల్లే చాలాసార్లు మనం దేవునికి దూరంగా చాలాసార్లు పడిపోయాం. దేవుడు మనల్ని రక్షించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, విలువైన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు. తన విలువైన రక్తం చేత తన సొత్తుగా మనల్ని చేసుకుంటూ ఉన్నారు. అయితే అలా చేసుకున్న తర్వాత మనం ఎవరికి సొత్తుగా ఉండాలంటే దేవునికి సొత్తుగా ఉండాలి. మనం ఎవరికి దాసులుగా ఉండాలంటే దేవునికి దాసులుగా ఉండాలి. మనము నమ్మకంగా ఉండాల్సినటువంటి మనము పాడైపోయినటువంటి మనల్ని, చెడిపోయినటువంటి మనల్ని దేవుడు మనల్ని చేర్చుకొని హత్తుకున్నప్పుడు, ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు మనం దేవునితో ఉండాల్సినటువంటి మనం ఏం చేసామంటే మరలా దేవుణ్ణి కాదని, దేవుణ్ణి నాకొద్దు అని చెప్పి దూరంగా వెళ్ళిపోయాం. అయినప్పటికీ కూడా దేవుడు మరలా చెప్తున్నాడు, ఆహ్వానిస్తా ఉన్నాడు, నువ్వు మరలా నా దగ్గరికి రా, నేను నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చే ఒక పిలుపు, ఒక ఆహ్వానం ఏంటంటే క్షమించలేనటువంటి పాపము ఈ భూమి మీద ఏ ఒక్కడు ఇప్పటి వరకు చేయలేదండి. ఈ రోజు నువ్వు ఎంత ఘోర పాపంలో నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.